హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా వదిన వాళ్ళ ఇంట్లో వారాహిదేవి అమ్మవారి పూజ చేసుకున్నారు. 9 రోజులు నవరాత్రి విలువలాగా చేశారు. ఈరోజు ఉద్యాపనకు వచ్చాము. మీరందరూ కూడా నైవేద్యాలు ఏం చేసింది, పూజ ఏ విధంగా చేసింది, ఇవన్నీ కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఈ విధంగా అమ్మవారికి, వారాహిదేవి అమ్మవారికి నవరాత్రులు ఉన్నాయి కదా, ఆమె నవరాత్రులు అన్నీ కూడా 9 రోజులు తన ఉపవాసంతో 9 రోజులు చాలా నిష్టగా అమ్మవారికి పూజ చేసింది. ఈరోజు 9th డే, ఈరోజు ఉద్యాపన కూడా చేస్తుంది. ఇలాగా అమ్మవారికి కందగడ్డలో దీపం పెడతారు. ఈ ప్రాసెస్ అంతా కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్, పెద్దగా అంతా మా వదినే చేసింది. అమ్మవారికి కుంకుమ పూజ చేసింది. చక్కగా పానకము, వడపప్పు అన్నీ పెట్టింది. నైవేద్యాలు కూడా చిలకడ దుంప, చక్కెర పొంగలి, పులిహోర, దద్దోజనం, ఫ్రూట్స్, బట్టలు అన్నీ పెట్టుకునింది. ఇలాగ అమ్మవారికి వెజిటేబుల్స్ పెడతారంట నైవేద్యంగా, నాకు తెలియదు. ఈ 9 రోజులు కూడా తను ఉల్లిపాయ, వెల్లుల్లి ఇలాంటివి ఏమి కూడా తినకుండా చాలా నిష్టగా కంప్లీట్ చేసింది పూజ. అమ్మవారి బ్లెస్సింగ్స్ మాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాము. వారాహిదేవి అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు కదండి, మీ అందరికీ తెలుసు కదా. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ కూడా ఉండాలి. ఆ తాంబూలం ఎట్లా చెప్ప పెట్టి మేము అవి కోరిన కోరికలన్నీ తీర్చే అమ్మవారండి, కొంగు బంగారం చేస్తుంది. మనం ఏవైతే మనకు కోరికలు ఉంటాయో అవన్నీ అమ్మవారి పూజ చేస్తే తప్పకుండా నెరవేరుతాయంట. మన ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలు తులతూగుతాయి. మీరు కూడా మీకు ఓపిక ఉండి చేసుకోగల స్తోమత ఉంటే కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేసుకోండి ఫ్రెండ్స్. మాట్లాడుతూనే చేసుకుంటాం అన్నమాట వీడియో. చూడు అందరు బాగా చెప్తారు. ఇలాగ నైవేద్యాలన్నీ కూడా